కాదు జీవితం. ఇంట్లో వచ్చి కూడా నేనేమంటా అంటే ఎందుకు మనం డబ్బులు పోయి మనమే ప్రాబ్లం లో మనమే పడుతున్నాం కదా, అక్కడ ఫైనాన్స్ లో అక్కడ ఫోన్ చేస్తారు, ఎందుకు నువ్వు తాగి తిరిగి వాళ్ళతో తిరిగేది ఎందుకు? నువ్వు 10 రూపాయలు నువ్వు ఓపిస్తేనే వాళ్ళు నీ జతన తిరుగుతారు. తర్వాత ఖరాబ్ ఇంతకు ముందు ఖరాబ్ అయినావు. సరే ఓకే. సో అందుకని మీరు ఫ్రెండ్స్ తో కూడా తిరగకూడదు, ఎవరితో వెళ్ళకూడదు, మీతోనే వచ్చి ఉండాలంటారా? ఏమంటారు? అంటే గలీజోళ్ళ జతన తిరుగుతాడు మేడం, అలాంటి వాళ్ళ జత తిరగకు, అలాంటి వాళ్ళను మానే. అంటే అలాంటి వాళ్ళు చాలా మంచోళ్ళు గారు, అలాంటివి వాళ్ళని బంద్ చేయాలి. మేము మా ఫ్యామిలీ వరకు మా పిల్లలు నేను ఆయన మంచిగా ఉండాలి. పోయిన బండి నడపాలి, వచ్చింది ఏందో మన వరకు మంచిగా ఉండాలి. బేడీలతోనే అన్ని తాగడము తిరగడము వాళ్ళని ఇంట్లోకి తీసుకురావడం అవన్నీ ఉండొద్దు మేడం. సరే ఓకే. మీరేమంటారండి? నేను ఇష్టం ఉండేగా మేడం ఉన్నది. సరే ఓకే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి డాక్టర్ గారు లాయర్ గారు వస్తారు, వాళ్ళిద్దరిని పిలుస్తాను. ఒకసారి వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారు విన్నాక మీ ఇద్దరు పిల్లల్ని కూడా ఒకసారి పిలిచి మాట్లాడి ఆ తర్వాత ఏంటంటే సార్ రండి. పార్వతి బాలు వీళ్ళిద్దరు ఈ స్టోరీ విన్నారు కదా సార్, మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. పార్వతి ప్రస్తుతం ఉండేటటువంటి పొజిషన్ అనేది మనం ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. అంటే మానసికంగా చితికిపోయి శారీరకంగా హింసలన్నీ భరిస్తూ ఆఖరికి ఒక చిన్నపాటి బరువును కూడా ఎత్తలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో నువ్వు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావు. ఇది మా అందరికీ అర్థం అవుతుంది. అంటే 12 సంవత్సరాల పాటు నువ్వు చెప్పినటువంటి బాధ కంటిన్యూస్ గా, అంటే ఒక రోజులో సంతోషం ఒక రోజులో బాధ అనేటటువంటి దానికంటే ప్రతిరోజు ఒక బాధన అనేటటువంటిది ఒకే పరిస్థితిని పదే పదే, అంటే అతను ఆడినటువంటి బూతు మాటలు అవనియండి, లేదంటే కొట్టడం అవనియండి, ఆఖరికి పిల్లల మీద కూడా భయంకరంగా ప్రవర్తించేటటువంటి పరిస్థితి అవనియండి, లేదంటే పిల్లలు నిన్ను కాపాడేటటువంటి దీంట్లో పిల్లలు దెబ్బలు తింటాం అవనియండి, ఇవన్నీ మేము చూసామమ్మా. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని అడిగేటప్పటికి మీరేమంటున్నారు, 2 ఆప్షన్స్ ఇచ్చారు మేడం గారికి. ఒకటి ఏంటంటే అతను మారితే నేను అతన్ని స్వీకరిస్తాను, మళ్ళీ నా భర్తగా స్వాగతిస్తాను అనేది ఒకటి. రెండోది ఏంటంటే రెండో అంశం ఏమన్నారు అంటే కనుక అసలు నాకు అతను వద్దు, నా జీవితం ఏదో నా బతుకుతాను, నాకు ఏది చేయాలంటే అది చేయండి అని చెప్పి 2 ఆప్షన్స్ ఇచ్చారు. అతని ఆప్షన్ లో మాత్రం వెరీ క్లియర్, అతను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు కావాలని అంటాడు. ఎందుకు కావాలి అని అంటాడు అన్నది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు పెద్ద మీ ఇద్దరి మధ్యన మాట్లాడేటటువంటి తీరులో ఒకటి, నువ్వు చాలా డిప్రెషన్ లో ఉన్నామ్మా, ఆ ఫిట్స్ రావటం వల్ల అవనియండి, లేదంటే పని చేసుకోలేనటువంటి పరిస్థితి వల్ల అవనియండి, లేదంటే రానున్న రోజుల్లో నువ్వు పని చేసుకోలేనటువంటి పరిస్థితి, నువ్వు పిల్లలకి తిండి పెట్టలేనటువంటి పరిస్థితి, అతను కూడా చూసుకోలేనటువంటి దుస్థితిలో రేపటి రోజు పిల్లల భవిష్యత్తు ఏంటి అనే బాధలో నువ్వు ఉన్నావు. అది దానికి మా అందరి తరపున సానుభూతి ఉంది. అతను చేసినటువంటి పని పూర్తి స్థాయిలో తప్పు అన్నది మేము పదే పదే ఖండించడానికి కూడా మేము అందరం రెడీగానే ఉన్నాం. 2 విధాలుగా మనం చూడొచ్చమ్మా. మొదటున్న పరిస్థితిలో ఏంటంటే అతనికి దాసోహం అంటూ మొత్తం నీ జీవితాన్ని పిల్లల భవిష్యత్తుని మొత్తం అంతా కూడా త్యాగం చేసావమ్మా. అంటే ఈ స్థాయిలో కొట్టుడు, ఈ స్థాయిలో తిట్టుడు, నువ్వు చెప్పేటటువంటి మాటలన్నీ నిజం అని మనం అందరం భావిస్తే కనుక చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని చూసాం. ఆ పరిస్థితిని పిల్లలను కూడా భాగస్వాములు చేసి పిల్లలు కూడా దానికి అడ్డుపడుతూ పిల్లలు ప్రాణాలకు కూడా పోయేటటువంటి పరిస్థితిని వచ్చినాయి. అంత భయంకరమైనటువంటి పరిస్థితి చూసినటువంటి నువ్వు అప్పుడు ఇంట్లోంచి బయటకు రావాలి అని అనుకోలే. అంటే పిల్లల ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఈ పెళ్లిని, ఈ జీవితాన్ని, కుటుంబాన్ని కాపాడాలి అని చెప్పి ఆ తన్నులు తిట్టులు బాధలు పడుతూనే ఉన్నావు గానీ బయటకు రాలే. కానీ ఎప్పుడు బయటకు రావాలి అని అనిపించింది అంటే కనుక ఎప్పుడైతే కనుక ఈవిడ ఉంది కదా, ఎవరో కొత్త ఆవిడ వచ్చింది కదా, పేరేంటమ్మా, ఊసమ్మ అనేటటువంటి ఒక కొత్త క్యారెక్టర్ వచ్చేటప్పటికి నువ్వు అప్పుడు చావు దెబ్బలు తిన్నా కూడా దానికంటే ఊసమ్మ పాత్ర అనేటటువంటిది పెద్దదైపోయి ఇప్పుడు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇదంతా ఆలోచిస్తుంటే ఏమనిపిస్తుంది అంటేనమ్మా, ఇదివరకు నువ్వు బయటకు వచ్చేదానికి అవకాశం ఉన్నా కూడా బయటకు రాలేదు. ఇప్పుడు బయటకు వచ్చి ఉండాలన్నా కూడా 4 నుంచి 5 నెలల పాటు నువ్వు బయట ఉండలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నీ మానసిక శారీరక పరిస్థితి అంత భయంకరంగా అయిపోయి పిల్లల్ని ఎవరు కాపాడతారు అనేటువంటి. అంటే ఆఖరికి నీ పరిస్థితిని ఏ విధంగా తీసుకొచ్చుకున్నావు అంటే కనుక ఊసమ్మ రాకముందన్నా ఊసమ్మ వచ్చిన తర్వాత అయినా కూడా నీ ఒళ్ళు హోనం అయిపోయేటటువంటి పరిస్థితి, ఆఖరికి నీ కాళ్ళ మీద కూడా నువ్వు నిలబడి నీ పిల్లల్ని కాపాడలేనటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు. అంటే నేను అనేది ఏంటంటే
మనిషిని బాగుపడేటటువంటి అవకాశం ఉంటే కనుక, మనిషి బాగయ్యేటటువంటి అవకాశం ఉంటే ట్రీట్మెంట్ తీసుకుని తాగుడు మానిపించేటటువంటి పరిస్థితి ఉండి కౌన్సిలింగ్ ఇచ్చి మనిషిని బాగు చేసి. ఒక నిమిషం మేమంతా కనుక్కున్నా, నువ్వు ఎంత తాగుతావో కూడా తెలిసి ఉండి నేను చెప్తాను, కొన్ని నిజాలు చెప్తాను, నువ్వు ఎంత తాగుతావు. 2 నిమిషాలు నేను అలా 4 అడుగులు వేస్తే కనుక రోజు ఎన్ని పీపాలు తాగుతావో తెలుస్తుంది. ఇప్పుడు ఇతన్ని బాగు చేసి నాకు ఇస్తే కనుక నేను ఇతనితో ప్రయాణం చేస్తాను అనేది హాస్యాస్పదం అమ్మా. ఏం ఊహించుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు అనేది ప్రధానంగా ఇక్కడ డిస్కస్ చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అంత భయంకరమైనటువంటి మార్పు ఈ మనిషిలో తీసుకురావటం ఇంపాసిబుల్. ఎందుకంటే కనుక అతను కొట్టే కొట్టు అనేటటువంటి మాటలు, తాగే తాగుడు, తీసుకొచ్చే ఫ్రెండ్స్, వాళ్ళు ఎదుర్కొంటే నీకు చూపెట్టేటటువంటి హింస, మీ ప్రాణాలు పిల్లల ప్రాణాలు పోయినా కూడా అతను మందు, అతని వ్యవహారాలే అతనికి ముఖ్యం అనేది మాకు క్లియర్ కట్ గా అర్థమైంది. ఇక్కడ ఆప్షన్ ఏ ఏంటంటే ఐదర్ వన్, నువ్వు ఇందాక నువ్వు మాట్లాడేటటువంటి పద్ధతులు అంటే రిస్ట్రిక్టివ్ అండ్ రెస్పాన్సిబుల్, ఈ 2 పదాలు మేము ఎక్కువ వాడుతూ ఉంటాం. అంటే కరెక్ట్ గా ఈ గీతల మధ్యనే ఈ మగాడు అనేవాడు ఉండాలి, ఇతరు తాకూడదు, స్నేహితులను వదిలేయాలి, నేను చెప్పినటువంటి స్నేహితులతో తిరగాలి అనేటటువంటి ఈ క్రైటీరియా, ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు అనుకోవటానికి బాగున్నాయి, ఊహించుకోవటానికి బాగున్నాయి, కానీ అవి చాలా ఐడియలిస్టిక్. ఆ లెవెల్లో ఇతను ఊహించుకోవటానికి సమస్య లేదమ్మా. ఇతని ఆలోచన శైలి, ఇతని వ్యక్తిత్వం, ఇతని బాధ్యతలు లేకపోవటం, ఇతని బంధాలకి అనుబంధాలకి నువ్వు చెప్పినటువంటి మాటలు బట్టి విలువలు ఇవ్వనటువంటి ఒక వ్యక్తిని ఆ స్థాయిలో కడిగినటువంటి ముత్యంగా నీ చేతుల్లో పెట్టేటటువంటి అవకాశం లేదు. సో మార్పు కోరుకుంటే కనుక కండిషనల్ మార్పు, అంటే నీలాంటి ఆలోచించేటటువంటి ఆడవాళ్ళందరికీ మేము ఏమని చెప్తా అంటే మార్పు కోరుకోవటంలో తప్పు లేదు, కానీ కండిషనల్ మార్పు కోరుకోండి. అంటే ఏంటంటే 12 సంవత్సరాల పాటు ఒక్క మంచి అంశం కూడా అతని గురించి చెప్పనటువంటి ఈ మనిషి గురించి చెప్పలేదు నువ్వు. ఇటువంటి మనిషిని ఇలాగా కంప్లీట్ గా ఇలా మార్చి ఇచ్చేదానికి చాలా కష్టం అని చెప్పేది నా ఉద్దేశం. ఇంకా బాలు విషయానికి వస్తే మేడం, చాలా చక్కగా మొత్తం అంతా నడిపించాడు మేడం. అంటే ఏంటంటే ఆ అమ్మాయి గుక్క తిప్పుకోకుండా తన బాధలన్నీ చెప్పుకునేటటువంటి క్రమం, పద్ధతి అంతా, వివరాలని, విషయాలని అన్నిటినీ కూడా ఒక సింగిల్ మాటలో చాలా కాంప్లికేటెడ్ స్టోరీని చాలా సింపుల్ స్టోరీ కింద మార్చేశాడు ఒకే ఒక మాటతో. ఏమీ లేదు మేడం, ఈ పరిస్థితి వచ్చిండేది కాదు, బతుకు జట్కబడి మీద మేము రావాల్సినటువంటి అవసరమే లేదు, కేవలం ఈవిడికి అనుమానం అనేటటువంటి భయంకరమైనటువంటి పిచ్చి ఉంది, నేను మాత్రం శ్రీరామచంద్రుడు అనేటటువంటి విధంగా ఇతను చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో అది నమ్మవలసినటువంటి అవసరం లేదు మేడం. అయితే ఆ స్థాయిలో అతని నిజాయితీతనాన్ని మనకు బహుశా చెప్తే కనుక బతుకు జట్కాబండి వేదిక మీద కూర్చున్నటువంటి ఈ పెద్దలు నమ్మేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడనమాట. ఏదో కొద్దో గొప్ప ఒక అమ్మాయితో తాత్కాలికమైనటువంటి ఒక 20 సెకండ్ పరిచయం ఉందండి, ఆ 20 సెకండ్ పరిచయం కాస్త ఈ అమ్మాయి 20 years పరిచయంగా చిత్రీకరిస్తుంది, కాబట్టి అది నా తప్పైనా కూడా దానికి క్షమించండి మేడం, అంతకు మించి నాదేమీ లేదు అని చెప్పేటటువంటి ఇతని మాటలను నమ్మవలసినటువంటి అవసరం లేదు మేడం. ఈరోజు ఒక అమ్మాయి ఎంత డిప్రెషన్ లో ఉన్నా, ఎంత ఫిట్స్ తో బాధపడినా, ఎన్ని విధాలుగా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ రోజు ఇక్కడ కూర్చుని నా భర్తను నాకు కాపాడి ఇవ్వండి, నా భర్త ఇంత ఘోరమైనటువంటి మనిషి అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, నీ మీద కథలు అల్లించవలసినటువంటి అవసరం లేదు, నువ్వు చెడ్డవాడు అని చూపెట్టవలసినటువంటి అవసరం. నాకు అంత లేనిది బేట అప్పు 70,000 95,000 అయితే చూపించిన సార్, అన్ని హాస్పిటల్స్ కి చూపెట్టావు. కానీ ఇక్కడ అనేది ఏంటంటే దెబ్బ తగలేక ఆయింట్మెంట్ రాయలేదు అని అనట్లేదు, దెబ్బ తగలకుండా నేను తాగేది వారానికి ఒక 90, నేను ఎప్పుడు తాగినా ఆమెకు తెలుసు నేను ఎంత తాగుతా అనేది, ఆమె మనసాకు తెలుసు, వాళ్ళ అన్నోళ్ళకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం తెలుసు నేను ఎంత తాగుతా. తాగిన తర్వాత కొట్టిన సందర్భాలు సార్, తాగిన తర్వాత కొట్టిన సందర్భాలు ఎన్నాడు కొట్టలేదు సార్, తాగినాక మాత్రం ఎన్నాడు నేను కొట్టలేదు. సార్ మీరు ఇంత అంటున్నారు కదా సార్, నేను ఎక్కడెక్కడ డ్యూటీ చేసినా వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, నేను అలాంటి తప్పు చేస్తా అంటే మీరు ఏ 6 వేస్తే అది వేసుకుంటాను. అన్ని కనుక్కున్న తర్వాత ఇక్కడ కూర్చుంటామయ్యా, అన్ని ఉన్నాయి, అన్ని చెప్తాము. తాగినప్పుడు కొట్టలేదు, తాగకుండా ఉన్నప్పుడు కొట్టారా? లేదు మేడం, ఆమె ఇలాంటి మాటలు అన్నప్పుడు నేను వెళ్తా అంటది మేడం, ఒక్కసారి కాదు, వాళ్ళ చెల్లె నేను ఒకసారి తీసుకొచ్చి ప్రతిసారి తను వెళ్తాను అన్నప్పుడల్లా నువ్వు ఇలా లాగటాన్ని కొట్టడం అంటారు, అంతేనా? మరి మేము అమాయకులు అంటే అమ్మాయి బయటకు వెళ్ళిపోతుంటే గడప దాటముందు నువ్వు చేయి పట్టుకుని వెనక్కి లాగటాన్ని కొట్టడం. ఇందాక కూడా అదే మాట, ఇప్పుడు అదే మాట. 12 సంవత్సరాల్లో నువ్వు అమ్మాయి మీద ఎప్పుడు చేయి చేసుకోలేదు అయితే జరిగిందే సార్, చిన్న చిన్న గొడవల్లో ఆమె గలీజ్ మాట అన్నప్పుడు మాత్రం చిన్న చిన్న గొడవల్లో ముద్దుగా నిన్ను ఇలా అన్నాడంటమ్మా.
అట్లనే చెప్తాడు సార్, సింపుల్ గా చెప్తాడు. పోలీస్ స్టేషన్ లో ఇదే మాట చెప్తాడు. ఈమె నువ్వు ఇప్పుడు ఏడ కాదు, పెట్టుకుంటావో నా పెట్టుకో, పెళ్ళైన ఇట్లా కాంచి పోయి ఇప్పటికి ఇట్లా 30 వస్తా సార్లు ఉంటాడు. వెళ్ళిపోయింది. నేను అట్లా అనుకుంటానైతే వదిలేసుకొని ఉండాలి కదా ఇంకో సార్. ఒకని ఈ రోజు అన్ని తిట్టులు, అన్ని తన్నులు, అన్ని బాధలు పట్టడానికి ఆవిడ రెడీగా ఉంది. కానీ ఓసమ్మ లాంటి క్యారెక్టర్స్ వస్తే కనుక తట్టుకునేటటువంటి చూపియండి పరిస్థితులు సార్, అమ్మాయిలు ప్రూఫ్. కాదు ఆవిడ ప్రూఫ్ చెప్పేది చూపియండి. నేను ఊసమ్మ దగ్గరికి వెళ్ళినట్టు ప్రూఫ్ చూపియండి. అమ్మా, నా తల వీడియో తీసిస్తానే. ఏమైందమ్మా? వీడియో ఏమైంది? తల తీసిస్తానే. వీడియోలో ఒక అన్నం అంటే సార్ ఈయన అన్నము ఆమె అలిగింది సార్, ఆమెకు జ్వరం వచ్చిందో ఏమో తెలియదు మరి అన్నం ఏముందా వీడియోలో అమ్మా? వీడియో లేదు, ఆవిడ జ్వరం వచ్చిందో పడుకొని ఉంది అంతే. ఈయన అన్నం వండి ఆమెకు పెడుతుండు సార్, మంచిగా తినబెట్టి తలలో పెడుతుండు, కూర లేదేం లేదు. అంటే అన్నం తినిపిస్తున్నాడా? అది ప్రాబ్లం. సరేలే, లేదు, అన్నం తినిపించాడా? నువ్వు చెప్పు, నీకు క్లారిటీ లేదు. నువ్వు అమ్మా, ఇక్కడ వచ్చినటువంటి పెద్ద ఆ ఫోటో వాళ్ళ చెల్లె పంపించింది సార్, పంపించమనండి వాట్సాప్ లో. అది ఎవరో తీసుకో, నేను చూపిస్తాను. అంటే వీడియో ఈయన తీయలేదు. ఆ వీడియో ఎవరో తీశారు, ఏం చేస్తున్నాడు ఇతను చెప్పు. వీడియోలో ఏముంది? ఈయన అన్నము తలలో తీసుకొని ఆమెకి ఇస్తుండు మేడం. ఇస్తుంటే ఆమె తీసుకుంటలేదు. ఉండవయ్యా, ఇస్తుంటే తీసుకోలేదు. వీడియోలో ఉంది. సరే, అది అంటే ఎవ్వరు ఇప్పుడు వాట్సాప్ నా నెంబర్ నుండి పంపిస్తే నెంబర్ ఉంటాయి కదా మేడం, అట్లా లేదు, ఓన్లీ వీడియోనే ఉంది. అట్లా ఒక చెక్ చేసినాము, లేదు. చాలా ఎంక్వైరీ చేశారు, సిబిసిఐడి జాబ్ చాలా చేశారు మీరు కూడా. ఇలాగ మొగుడు పిల్లలు నేను ఎక్కడ చూడలేదు. సరే, ఓకే, అర్థమైపోయింది. ఒక నిమిషం బాలు, ఒక నిమిషం మీ అందరూ మాట్లాడక. బాలనగర్ లో ఈమె పేరు మీద కారు ఉన్నప్పుడు అకౌంట్ తీసినాను మేడం. దాని మీద బాలనగర్ అని ఉంది. అయితే దాని మీద బాలపీర్ అని ఉంది. నువ్వు దేనికి ఆడి మనిషికి అకౌంట్ తీసిచ్చినావు అని ఒకటే రాసి పెడితే రోడ్ పాటే ఒకటి పిలిచి అన్న ఇది ఎదే నాకు నేను చదువుకోలేదు మేడం, చదివిస్తే బాలనగర్ అని ఉందంటే అప్పుడు సైలెంట్ అయింది మేడం. నేను దేనికో తీసినామలే మేడం, తప్పు. నువ్వు ఏదో నాకు తెలియకుండా అకౌంట్ తీసుకున్నావు అన్న, ఇంగ్లీష్ లో ఉంది మేడం, నాకు తెలియకుండా ఏదో అకౌంట్ సరే, తీసుకున్నా. ఓకే అమ్మా, నువ్వు కూడా తక్కువ తినలేదు సరేనా. ఇప్పుడు ఆయన సార్ చెప్పింది అన్ని వాస్తవాలు. చెప్పండి మీరు చెప్పండి. ఒకటేనమ్మా, ఇప్పుడు మిగతావన్నీ కొట్టుడు, తిట్టుడు, తాగుడు ఇవన్నీ మాకు అర్థమైనాయి, అవన్నీ ఒక విషయం. కానీ ఇవన్నీ తన్నులు, ఈ కొట్టుడులు ఇవన్నీ తినటం వల్ల నీ మానసిక పరిస్థితి ఇలా అయిపోయటం వల్ల అతనికి ఒక సంబంధం ఉంది అని అనుకుంటున్నావా, లేదంటే నువ్వు చెప్పినటువంటి ఆధారం కాకుండానే అతనికి ఆ అమ్మాయికి వేరే సంబంధం ఉండేటటువంటి ఆధారాలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఊసమ్మ ఆల్రెడీ సార్ నాకు మా అబ్బాయిని తొలకొని నా పెళ్ళని చచ్చిపోయిందని మా పెద్ద అబ్బాయి వెళ్ళిండు, ఈయన కేసు అయినాక. అంటే ఈయన ఎమ్మడివాడి వెళ్ళిండు. వెళ్తే నా పెళ్ళని చచ్చిపోయిందని ఆమె దగ్గర ఉంచిందంట. ఆమె డైరెక్ట్ నన్ను కొట్టి మా ఇంట్లోకి వచ్చి కొట్టేటప్పుడు అన్నది సార్, ఆల్రెడీ ఆమె అన్నది. అంటే నువ్వు ఇట్లా చెప్పినవని ఈయన ముందరనే అడిగిన సార్, అడిగితే నేను ఎప్పుడు చెప్పినా నీకని మళ్ళీ ఈ నీళ్ళు కంప్లీషన్ చేసుకుంటాను మేడం. తెలుస్తాయిగా. కాదు, ఈవిడ చెప్పడం కూడా చూడండి, నా పిల్ల చచ్చిపోయిందని చెప్పాడని అండి. ఇప్పుడమ్మా నువ్వు నిజంగా ఎలా ఉంది తెలుసా, ఇదిగో పులి అదిగో మేక కథలా ఉంది మీ కథ, నిజంగా చెప్తున్నా. ఓకే, తర్వాత మాట్లాడితే సరే మీరు కంప్లీట్ చేయండి. ఏం లేదు మేడం, నేను చెప్పేది ఒకటి, అనుమానం అనేటటువంటిది నీ మనసులో ఉంటే తీసేసేయాలి. అతన్ని ఏదన్నా ఒక విధంగా మార్చుకోవాలి అంటే కనుక అతను నేను కౌన్సిలింగ్ ఇచ్చుకుని అతను ఏమన్నా అంటే ఉంటే ఒక నిమిషం ఉండి బాలు, ఏమన్నా ఉంటే కనుక మార్చి ఇచ్చేదానికి ప్రయత్నం మేమైతే పూర్తి స్థాయిలో చేస్తామమ్మా. అది వ్యక్తిత్వం అయినా తాగుడైనా ఏదైనా దానికి నేను చేయడానికి రెడీగానే ఉన్నాను. అనుమానం అనేటటువంటి సబ్జెక్ట్ ఉంటే కనుక అతన్ని నేను 10 రెట్లు మార్చినా కూడా వేస్ట్. ఎందుకంటే నీకు మళ్ళీ నేను మార్చిన తర్వాత నువ్వు మళ్ళీ అనుమానం పడితే కనుక ఎంత కౌన్సిలింగ్ చేసినా కూడా వేస్ట్. సో నేను అనేది ఏంటంటే ఈ అనుమానం అనే సబ్జెక్ట్ తీసేటటువంటి ఇది బాధ్యత నువ్వు తీసుకుంటే కనుక మనిషిని మార్చే బాధ్యత నేను తీసుకోగలను. చెప్పారు కదా ఒక్క మాట, ఆమె ఏదో అయ్యింది అయిపోయింది, నేను ఇప్పుడు చేస్తలేను, పోయిన గద్దెలు పెట్టుకుంటే మన సంసారం బాపడే మనం చేసుకొని మన బతుక అన్నాక నేనంటే 100 సార్లు అంటే నేను ఇట్లే పడితే పడు. ఓకే, అర్థమైంది. అడిగా నా ఎదురుగానే ఉంది, నువ్వు అడగచ్చు, మేము మీ ఇద్దరు ఎవరు మాట్లాడలేకపోతే ఇప్పుడు మాట్లాడతలేవు ఎట్లా? ఇప్పుడు నువ్వు ఇలా ముందర కొట్టలేవు కాబట్టి మాట్లాడుతున్నా. నువ్వు నన్ను తప్పు చేయనప్పుడు మీ బాబుల్ని పిలిచి అడుగుతాం, తప్పకుండా అడుగుతాము. మాట్లాడు ఒకసారి, ఆ పిల్లలు కూడా పిలిచి మాట్లాడదాం. ఈ కేసులో మాత్రం నేను పార్వతి పట్ల నాకు ప్రగాఢమైన సానుభూతి ఉంది. ఆమె మాటలు ఏవి కూడా మనం తీసిపరేసేటటువంటి అవకాశం కూడా లేదు. ఈ కేసులో ప్రధానమైనటువంటి అంశాలు 3. ఒకటి మైనర్స్ మ్యారేజ్, ఒకటి
2 ఎక్స్ట్రీమ్ ఫిజికల్ టార్చర్, 2 3 అబ్నార్మల్ సెక్స్. ఇక్కడ మైనర్ మ్యారేజ్ లోని ఈ అమ్మాయికి 12 ఏళ్ల వైవాహిక జీవితంలో అమ్మాయికి 26 ఏళ్ళు, అంటే పెళ్లి 14 ఏళ్ల వయసులో జరిగింది. ఆ 14 ఏళ్ల వయసులో కూడా ఏంటంటే ఆమె వ్యతిరేకించినా కూడా ఒక సెంటిమెంట్ తో నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పేసి తండ్రి పెళ్లి చేయడం ఇక్కడ దురదృష్టకరమైనటువంటి విషయం. చాలా మంది మైనర్ మ్యారేజ్ గురించి ఖండిస్తూ ఉంటారు, కానీ ఆ సమస్య ఎలా తీరాలి అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి ఇష్యూ. అందరూ చెప్పడమే, కానీ ఇంకా ఈ కాలంలో కూడా, ఈ కంప్యూటర్ ఏజ్ లో కూడా ఇంకా మైనర్స్ మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయంటే ఆడపిల్లలకి. అంటే వాళ్ళు శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, రెడీ కాని పరిస్థితుల్లోని పెళ్లిళ్ళు చేసి వాళ్ళు అసలు సంసారం ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగాలి అనేటువంటి ఆ అవేర్నెస్ లేకుండా కూడా పెళ్లిళ్ళు అయ్యి కుటుంబాలు ఈ రోజు ఈ పరిస్థితికి రావడానికి కారణంలో ప్రధానమైనటువంటి కారణాల్లోని మైనర్ మ్యారేజ్ ఒకటి. మైనర్ మ్యారేజెస్ లోని కళ్యాణ లక్ష్మి పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఆ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల పెళ్లి సజావుగా సాగిపోవాలి, డబ్బు గురించి వాళ్ళు ఏమాత్రం వెనుకంజ వేయకూడదు. అంటే ప్రతి ఒక్క పథకం వెనుక ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇక డిసడ్వాంటేజ్ లోని కళ్యాణ లక్ష్మి పథకంలో డబ్బులు వస్తాయని చెప్పేసి మైనర్ ని మేజర్ గా చూపించి పెళ్లిళ్లు చేస్తున్నట్టు సందర్భాలు ఉన్నాయి. మరి ఏంటంటే దీనికి సొల్యూషన్ అంటే మనకు ఒక రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ చేశారు, మ్యారేజ్ కి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ చేశారు. ఎందుకు ఆ రిజిస్ట్రేషన్ చేయాలి అని పెట్టిన దాన్ని ఎందుకు రిజిస్ట్రేషన్ మ్యారేజెస్ చేయట్లేదు? సాంప్రదాయపరంగా చేసినటువంటి ప్రతి మ్యారేజ్ ని రిజిస్ట్రేషన్ చేస్తేనే, రిజిస్ట్రేషన్ అన్నది జరిగితేనే ఈ పథకాలకు వాళ్ళు అర్హులు అనేటటువంటి కండిషన్ పెడితే అప్పుడు మైనర్ మ్యారేజెస్ తగ్గేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఏమైతే అంటే కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి కలహాలు కూడా తగ్గేటటువంటి అవకాశం. చాలా మంది నేను చూస్తూ ఉంటాను, నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటది. ఈ 30 ఏళ్ల నా సుదీర్ఘమైనటువంటి న్యాయ ఎక్స్పీరియన్స్ లోని భార్యాభర్తలు లొల్లి, ఏముందులే భార్యాభర్తల పంచాయత్ అని చాలా చులకనగా, చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఒక భార్య ఉంటుంది, ఒక భర్త ఉంటారు, వాళ్ళిద్దరికి పిల్లలు ఉంటాయి. కుటుంబం అంటే అది కుటుంబ సమస్య అంటే అది కుటుంబానికి ఒక్కదానికే చెందినటువంటిది కాదండి. ఆ కుటుంబ సమస్య సామాజిక సమస్య. అంటే ఒక కుటుంబంలో జరిగినటువంటి ఒక క్రైమ్, దాని యొక్క ప్రభావం సమాజం మీద ఉంటుంది. ఈ రోజు మనం చూస్తున్నాం అక్రమ సంబంధాలు కానివ్వండి, భార్య ఉండగానే ఇంకొక మహిళను తెచ్చుకొని పెళ్లి చేసుకుంటారంటే బిగమి. దాన్ని ఒక్క చోట ఖండించకపోవడం వల్ల బిగమి అన్నది ఎంతగా పాకిపోయిందంటే, అడల్టరీ ఎంతగా పాకిపోయిందంటే ఈ రోజు పెళ్లే అక్కర్లేదు, మనం కేవలం లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటే ఏ గొడవ లేదు కదా, ఒకళ్ళ పట్ల ఒకళ్ళ బాధ్యత ఉండదు, ఉన్నంత కాలం నేను ఉంటాను, నా అవసరం తీరిపోయిన తర్వాత నా పట్టుకొని నేను వెళ్ళిపోతాను అనేటువంటి ఆలోచనలోకి ఈ రోజు యువత వెళ్ళిపోతుందంటే దానికి కారణము కుటుంబంలో వచ్చేటటువంటి చిన్న విషయాలు అనుకునేటటువంటి వాటిని నిర్లక్ష్యం చేయడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. సో ఇక్కడ మైనర్ మ్యారేజెస్ ఇక్కడ ఈ కేసులోని మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ. సెకండ్ థింగ్, సెక్షువల్ అబ్నార్మల్ సెక్షువల్. అంటే అమ్మాయి చెప్పింది ఫోన్లలో చూసి ఆ విధంగా చెయ్యాలి అని చెప్పేసి అతను హింసిస్తాడు అని. ఫస్ట్ ఇక్కడ మనం గమనిస్తే అమ్మాయిని చూడండి, అమ్మాయి ఫిజికల్ కండిషన్ కానివ్వండి, అమ్మాయి మెంటల్ కండిషన్ కానివ్వండి, అన్ని విధాలుగా ఆమె కుంచుకుపోయి చాలా అసలు ఏమిటి అమ్మాయి అసలు ఈ మనిషేనా, బ్రతుకుండడం ఎంతకాలం బ్రతుకుంటుంది అనే ఆలోచన మనకి కలిగించే విధంగా అమ్మాయి ఉంది. అటువంటి అమ్మాయి అసలు నార్మల్ సెక్స్ కే అర్హురాలు కాదేమో అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు అబ్నార్మల్ సెక్స్ కి ఆమె అర్హురాలా, ఆమె ఆ విధంగా ప్రవర్తించగలదా, ఒకవేళ ఆ విధంగా ప్రవర్తించగలిగితే ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? దీన్నే లీగల్ లాంగ్వేజ్ లోని మ్యారిటల్ రేప్ అంటారు. నిజంగా చాలా మందికి మ్యారిటల్ రేప్ అంటే ఏముందిలేండి, భార్యాభర్తలు ఇద్దరు సెక్చువల్ గా ఉండడం అది పెద్ద విషయమా అని చెప్పేసారు. కానీ మ్యారిటల్ రేప్ లో జరిగేటటువంటి భయంకరమైనటువంటి విషయాలు నిజంగా రీసెర్చ్ లో తేలితే వింటుంటే కూడా వినడానికి కూడా మనకి భయం కలిగేటటువంటి పరిస్థితిలో మ్యారిటల్ రేప్ సంబంధించినటువంటి అనేక సంఘటనలు జరిగాయి. అందుకే ఈరోజు పార్లమెంట్ లో త్వరలోనే దాన్ని ఒక చట్టంగా తీసుకురావడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. ఈ కేసు నిజం చెప్పాలంటే ఆ మ్యారిటల్ రేప్ కి సంబంధించినటువంటి కేసుగా రెండో విధంగా మనం పరిగణించాలి. మూడోది ఎక్స్ట్రీమ్ హెరాస్మెంట్, ఫిజికల్ హెరాస్మెంట్. కొట్టడం ఏ విధంగా కొడతాడు, మామూలుగా కొట్టడు, నన్ను ఎత్తి కొట్టేయడం, నాలుగు భయానకంగా కొడతాడు అని ఆమె చెప్పింది. సో ఎక్స్ట్రీమ్ ఫిజికల్ హెరాస్మెంట్ అన్నది లీడ్స్ టు మెంటల్ టార్చర్, మెంటల్ ట్రామా, డిప్రెషన్, వీటన్నీ కూడా ఈ అమ్మాయికి మనకు కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ఏంటంటే ఈ అమ్మాయి ఆల్రెడీ ఆరోగ్య పరిస్థితి బాగలేదు,
ఫిట్స్ తో సఫర్ అవుతుంది. అల్టిమేట్లీ ఆమె ఏ స్థితికి వచ్చిందంటే ఈ 3 కారణాల వలన ఈ రోజు నాకు భర్త అన్నవాడు నాకు అవసరం లేదు. ఉన్నాడా తను నా మంచిగా ఉండేటట్టు అయితే నాకు కావాలి. నన్ను కొట్టకూడదు, నన్ను తిట్టకూడదు, చెడు అలవాట్లు అతను ఉండకూడదు, చెడు వ్యక్తులతో తిరగకుండా నన్ను బాగా చూసుకునేటట్టయితే నేను ఉంటాను తప్పితే, లేకపోతే నాకు అసలు భర్త వద్దండి, నాకేమి ఇస్తాడో ఇచ్చేస్తే నా మానాన్ని నేను నా పిల్లలు వెళ్ళిపోతామనే పరిస్థితికి ఈ రోజు వచ్చింది. ఇటువంటి ప్రతి కేసులోని అంటే ఏ కుటుంబంలో కానివ్వండి ఈ విధంగా ఇటువంటి చర్యలు కానీ జరిగితే ప్రతి కుటుంబం కూడా ఇలాగే విచ్ఛిన్నం అయిపోయేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కి యువతకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నామంటే, అబ్బా పెళ్లి అన్నది ఒక పెద్ద భయానకమైనటువంటి సంఘటన, పెళ్లి అన్న ఉచ్చులో పడితే మన జీవితాలు నాశనం అయిపోతాయి అనేటటువంటి ఆలోచనని, ఆ మెసేజ్ ని మనము రాబో తరాలకి మనం అందిస్తున్నాము. కనుక ఇక్కడ ఏంటంటే ఈ కేసులోని అతను మారితే ఆమె ఉంటాను అని చెప్తుంది. చాలా క్లియర్ గా జడ్జిమెంట్ ఆమె చెప్పేసింది. ఆయన మారితే నేను ఉండేటటువంటి అవకాశం ఉంది, మారకపోతే నేను ఉండేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే షీ హాస్ టు ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్. ఇక్కడ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. తను బ్రతుకుతేనే తన పిల్లల్ని బ్రతికించుకునేటటువంటి అవకాశం ఉంది. ఆమె ఫైనాన్షియల్ గా వాళ్ళు సపోర్ట్ చేయకపోవచ్చు, ఫిజికల్ గా సపోర్ట్ చేయకపోవచ్చు, అట్లీస్ట్ ఒక మారల్ గా తల్లిగా నేను ఉన్నాను అని తన బాధ్యతని నిర్వర్తించుకోవడానికి ఆమె అలా అడగడంలో తప్పు లేదని ఈ కేసులో నేను అనుకుంటున్నాను. ఇక రిజల్ట్ అంటే నేను ఉండాలా ఉండొద్దా అన్నది అతను డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ ఉండను అని అంటే మాత్రం, మారను అని అంటే మాత్రం ఇక్కడ చట్టం గురించి నేనేం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు కోర్టుకి వెళ్లి కోర్టుల చుట్టూ తిరిగి కేసులు వేసి తిరిగే పరిస్థితుల్లో అమ్మాయి లేదు కాబట్టి అతని మీద యాక్షన్ తీసుకోమని ఏమి చెప్పను. కానీ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఇస్ అన్డౌటెడ్లీ చేయాలి. ఎందుకంటే ఆమె పిల్లలు బ్రతకాలి కాబట్టి, భర్తగా వాళ్ళ బాధ్యతని తీసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి, చట్టం కూడా అవకాశం వాళ్ళకి కల్పించింది కాబట్టి వాళ్ళకి నెలసరి ఆ భరణాన్ని ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఆ విషయంలోని వాళ్ళ ఇద్దరు సెక్షన్ 125 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానివ్వండి, లేదా సెక్షన్ 18 ఆఫ్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద కానివ్వండి భరణాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళిద్దరు కలిసి ఉండాలా విడిపోవాలన్నది వాళ్ళిద్దరే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మీరు చూడండి, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ డాక్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ అతను సడన్ గా అతను అగ్రెసివ్ నేచర్ బయటకు వస్తుంది. అంటే అతను చాలా అంత సాఫ్ట్ పర్సన్ కాదు అన్నది ఆయన అప్పుడప్పుడు ఆయన అగ్రెసివ్ నేచర్ మనకు తెలుస్తుంది. అలాగే అతను ఇతర మహిళలతోనూ ఉన్నటువంటి సంబంధాలు కూడా మనం కొట్టిపడేయడానికి లేదు, ఆయన అడ్మిట్ చేశాడు. కనుక మనం ఈమె మాటలు ఏమి ఇది చేయక్కర్లేదు. వాళ్ళిద్దరే ఉండాలా ఉండద్దా అన్న నిర్ణయం వాళ్ళు తీసుకుంటేనే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం ఈ కేసుతో. ఏమనుకుంటున్నారు ఇప్పుడు మీరిద్దరు? అతను మారతాడు, నువ్వు మారు, నువ్వు పద్ధతిగా ఉండు. ఉంటానని నేను మారుతాను, నేను మంచిగా ఉంటాను, నా పెళ్ళ ఉండి నాకు చాలా ఉండవయ్యా. అదే నేను చెప్పేది నేను మారినా నేను మంచిగా చూసుకుంటాను, నేను నమ్మకం ఉంటేనే రమ్మన్నాను మేడం. ఆ నమ్మకం లేదంటే ఏదో అదే అందు గురించి అడుగుతున్నా. సో అతను మారతాడు, మేము రాసిస్తాం, ఇవన్నీ కాదు. అతను చెప్తున్నా నేను మంచిగా ఉంటా, నా పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకుంటా అన్ని చెప్తున్నాడు అతను. సో మేము కూడా గట్టిగా చెప్తాం. ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది చూసిన ఒక ప్రోగ్రామ్ లో ఒప్పుకున్నాడు కాబట్టి డెఫినెట్ గా మాట కట్టుబడి ఉంటాడు అని నమ్ముతున్నాం. అంతే కదా. ఇంతవరకు 4 గోడల మధ్య జరిగింది. ఇప్పుడు అలా కాదు కదా. కొన్ని లక్షల మంది చూస్తారు ఈ ప్రోగ్రామ్, కొన్ని కోట్ల మంది చూస్తారు. సో ప్రతి ఒక్కరికి ఆ మొహం తెలుసు, అతను తెలుసు, నువ్వు తెలుసు, మీ పిల్లలు తెలుసు, అన్ని తెలుసు. సో ఇంతమంది ముందు ఒప్పుకున్నాడు కాబట్టి ఏదో దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కాదు దులిపేసుకోకుండా ఒక మనిషిగా అతను వ్యవహరిస్తాడని, అతను మారతాడని మేమందరం గాఢంగా నమ్ముతున్నాం. డెఫినెట్ గా ఆ విషయంగా మళ్ళీ ఏదన్నా అతను ఇబ్బంది పెట్టినా మాతో వచ్చి చెప్పినా మేము ఎంతో కొంత మాకు తోచిన సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు వెళ్ళి అతనితో ఉండి, ఎందుకంటే నీకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి, చూసుకుంటానంటున్నాడు కాబట్టి ఒక 2-3 నెలలు ఉండి చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నిజంగా అతనిలో మార్పు వచ్చి బాగుంటే హ్యాపీ, సంతోషం, అందరం ఆనందపడతాం. అలా లేదు, అతనిలో మార్పు రావటం లేదంటే మీరు మళ్ళీ వస్తే అప్పుడు ఏదో సెటిల్మెంట్ ఏంటి అన్నది మనం మాట్లాడి చట్టపరంగానో లేకపోతే చట్టం కాకపోతే మామూలుగా నలుగురు పెద్దవాళ్ళ మధ్య కూర్చొని ఏమన్నా అతను సెటిల్మెంట్ చేయడానికి ఇష్టపడి డెఫినెట్ గా సెటిల్మెంట్ అయితే చేయాలి. నీకు కూడా చెప్తున్నా. నువ్వు చూసుకోకపోతే నేను ఆమెకి ఏనాడు తక్కువ చేయాలి, ఇప్పుడైనా తక్కువ చేయాలి. నాకు కావాల్సిన మంచి నేను బండికి పొద్దుముకులు వేస్తాను మేడం. నన్ను మాత్రం నాకు బుక్కెడు అన్నం పెడతా చాలు మేడం. నన్ను వేరే గలీజ్ మాట అనకపోతే సార్ నాకు అదే సంతోషం. ఆమె తోటి నుంచి నేను కోరుకునేది ఇప్పుడే కాదు, ఇది ఒక్కటే నేను ఆమె దగ్గర టైం అంటే మేడం, టైం కంటే 1 గంట అట్టి అవుతుంది మేడం. మేము బండి కిరాయిలు వెళ్తాం సార్. మొన్న ఏమైంది, ఈ వచ్చిన రోజు ఏం జరిగింది చెప్తా మేడం. పొద్దుగాల హైదరాబాద్ పోయేసి
నైట్ ఎమ్మటి వస్తాడు కిరాయిలు వెళ్ళింది సార్. లాక్డౌన్ లో బండ్లు ఆగినాయి సార్. ట్యాక్సీలకి ఇల్లు అన్ని పెనాల్టీలో ఉన్నాయి. ఇస్తీలు ఏం కట్టలేదు బండ్లకి కొన్నగాంచి. నేను పోయేసినమంటే కిరాయి వేస్తే వెళ్ళినా సార్. వెళ్ళి పొద్దున్నే వచ్చిన వస్తాడు. నాకు రోజు మా చిన్నబ్బాయి కాపలా. నేను ఇంటికాంచి బయటికి వెళ్ళాడు అడగాను, మా అబ్బాయిని అడగాను, ఆమె పొద్దున్న నేను ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళి అడగానికి వెళ్ళినా నా బండి పోయినాక మా చిన్న అబ్బాయి తిరుగుతాను. మేడం అక్కడనే పాలు ఒక్క మాట, తప్పులన్నీ ఆమె ఉన్నాయి అనుకుందాం. ఆమె అనుమానిస్తుంది మిమ్మల్ని, మీకు అన్నం పెట్టదు, ఆమె మిమ్మల్ని బూతులు అంటా ఉంటది. ఇవన్నీ ఓకే, ఇవన్నీ పక్క మేము నమ్ముతాం. కానీ ఎప్పుడు చెప్పేది ఏంటంటే మేడం చెప్పినట్టు ఒక 3 నెలలు మీరు కలిసి ఉండండి. కానీ మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి, వినండి, ఒక్క విషయం తెలుసుకోండి. మీ యొక్క ఎక్స్ట్రీమ్ బిహేవియర్ వలన, మీ తరఫున ఉన్నటువంటి తప్పుల వలన ఆఖరికి ఆమె ఏ స్థితికి వచ్చిందంటే ఈ భర్త వద్దు అనే పరిస్థితి మటుకు వచ్చేసింది. అంటే తెగే మటుకు మనం లాగకూడదు. ఇప్పుడు వినండి, ఇప్పుడు తెగిపోతే అరే బాలు విను, ఇప్పుడు అదే జరిగితే మీరు మీ భార్య పిల్లల్ని కోల్పోయి ఒంటరిగా ఎంతమంది ఆడవాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకున్నా ఒక రోజు వస్తది, నాకెవరు లేరు, నాకు ఇంత బుక్కడు అన్నం పెట్టేవాళ్ళు లేరు అని బాధపడే రోజు ప్రతి ఒక్కరికి వస్తుంది. కనుక అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా 3 నెలలు మంచిగా ఉండండి. అన్వయిస్తానే ఉన్నా. ఆమె మనసాక్షిగా చెప్పాను మేడం, నేను ఇంటికి వెళ్తే అన్నం అడిగితే ఏమంటుందో అడుగు, తన మనసాక్షిగా చెప్పాను. ఇద్దరు మార్చుకుంటది, నువ్వు మారుతావా లేదా? ఆమెలో అనుమానం ఉండదు. నేనేమన్నా తప్పు చేస్తే అంగిగల్లా పట్టుకొచ్చి 10 మందిలో కూర్చోటి మాట్లాడమన్నాను. చూడండి అది అతను అనడంలో తప్పలేదమ్మా. నీకు కూడా నేను చెప్తున్నా ఒకసారి, ఇప్పుడు వాళ్ళేం చిన్నపిల్లలు కాదు. ఈ రోజు మన పిల్లలే స్కూల్ కంటే ఒక ఏజ్ తర్వాత 12-13 ఏళ్ల తర్వాత వాళ్లే కూడా ఎక్కువ అడిగితే ఎందుకు మమ్మీ ఇన్ని ప్రశ్నలు అడుగుతా, మాకు తెలియదా మేమేం చేయాలంటారు. సో ఆయన బయటకు వెళ్ళి వచ్చి ఒక గంట లేట్ అవ్వచ్చు, ఒక గంట ముందు రావచ్చు, ఒక గంట వెనక రావచ్చు, ఒక 10 మంది ఫోన్లు చేయొచ్చు, లేకపోతే అతనికి ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక ఇష్యూగా నువ్వు క్రియేట్ చేసి నువ్వు ప్రాబ్లం. ఇప్పుడు నేను ఎప్పుడు అదే అంటాను, గొడవలు ఊరికే రావు, 2 చేతులు కలిస్తేనే సౌండ్ వచ్చేది. నువ్వు ఏదో మాట అనకుండా అతను ఒక మాట అనడు, మీ ఇద్దరి మధ్య గొడవలు. సరే గొడవ వచ్చినప్పుడు అతను మిమ్మల్ని కొడుతున్నాడు, అది చాలా తప్పు. ఆ రైట్ అతనికి లేదు. ఇప్పుడు ఆ అమ్మాయిని చూస్తే అసలు కొట్టబుద్ధి ఎలా వేస్తుంది నీకు? నువ్వు మనిషి అయితే మేడం అది ఎప్పటిదో వస్తాడు కానీ సరే ఆమె నేను కొడితే పోయిందా? నేను అసలు ఆమె పోయినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అడగాను. నువ్వు చెప్పే మాటలకి, నువ్వు మాట్లాడే టోన్ కి ఆ అమ్మాయిని చూస్తే మాకు అర్థమవుతుంది. దుఃఖాన్ని దిగమింగకూడదు, ఆమెకు అవసరం లేదు. ఏం కాదు మేడం, నేను ఇప్పుడేం కాదు, ఎప్పుడైనా అదే నాకు ఇలా కొత్తగా ఏం కాదు. అది నువ్వు చాలా మహాత్ముడివి. నీ గొంతు ఎప్పుడంటే నువ్వు మంచి మాట్లాడినా చెడు మాట్లాడి నీ గొంతు అట్లా అంజాద్ ఖాన్ లెవెల్లో, గబ్బర్ సింగ్ లెవెల్లో ఉంటది అంటావు. ఓకే, ఇప్పుడు మేము నిన్ను నమ్ముతున్నాం కాదంటలే. నేను ఏ విధంగా నమ్ముతున్నావు? నువ్వు ఇక నుంచి చెప్పినట్టు ఆవిడ మంచిగా చూసుకుంటావని నమ్ముతున్నావు. నువ్వు చెప్పే ముందు కథలన్నీ పక్కన పెట్టు. అలాగే ఆవిడతో కూడా ఏం చెప్తున్నావు, ఊరికనే ఈ అనుమానాలు, నిన్ను, నీ పిల్లల్ని, నీ ఇంటిని జాగ్రత్తగా అతను చూసుకుంటున్నంత వరకు అతనికి ఎవరు ఫోన్ చేస్తే నీకేంటి, అతను 1 గంట లేటుగా వస్తే ఏంటి, ముందు వస్తే ఏంటమ్మా, నీకు వచ్చేదేంటి పోయేదేంటి? ఏమన్నా చిన్నపిల్లాడా? తప్పిపోతాడా 1 గంట లేటుగా వస్తే? వాళ్ళుగా మళ్ళీ నన్ను అన్నయ్యతో అంటుంటావు, ఫోన్ దగ్గర పెట్టుకుని మళ్ళీ నా పెళ్ళాన్ని అట్లా అంటున్నావు అన్నాడు. మళ్ళీ తర్వాత బయటకు నువ్వెందుకు మాట్లాడతావు వాళ్ళతో? ఎందుకు నువ్వు ఫోన్ ఎత్తుకొని మీ ఆయన లేడని చెప్తే కదా వాళ్ళు అంటారు. అసలు నీకు అవసరం ఏంటి? వాళ్ళు ఫోన్ చేస్తే మీ ఆయనకి ఇచ్చేయి. అవసరం లేని ఫోన్లు ఎందుకు ఎత్తుతావు? మానే ఏమైనా ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చేసి మా ఆయన ఎక్కడున్నాడో నువ్వు అడగకుండా ఉండు చాలు. అప్పుడు నీకు ఫోన్ చేయరు. నేను ఆ డ్రైవర్లకు ఎవ్వరు వద్దు, నువ్వేమీ చేయకుండా అయితే మటుకు గొడవలు రావు. మేమందరం కూడా సంసారాలు చేస్తున్నాం. డెఫినెట్ గా నీ మీద మాకు చాలా సానుభూతి ఉంది. నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు. అతను నిన్ను ఇబ్బంది పెట్టాడు, గొడవలు వచ్చినప్పుడు అతను కొట్టాడు, అది అతను చేసిన తప్పే, ఒప్పుకుంటాం. కానీ అలాగని నేనేమీ చేయలేదా నువ్వు అనక. ఏమీ చేయకుండా గొడవలు రావు. నీ అనుమానం మంచిది అయి ఉండొచ్చు, నువ్వు మంచికే చేసి ఉండొచ్చు, కానీ అది అతనికి నచ్చకపోవచ్చు. ఎందుకు? అతని ఫ్రెండ్స్ గురించో, అతను వచ్చే టైమో, వెళ్లే టైమో, పోయే టైమో నీకెందుకు? నిన్ను, నీకు పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి కావాల్సింది తీసుకొచ్చి పిల్లలకు కావాల్సి ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటున్నంత వరకు ఉండు. ఎందుకు గొడవలు పెట్టుకుంటారు? ఏం సాధిస్తారు దానివల్ల? ఇప్పుడు ఏమన్నా నువ్వు సంతోషంగా ఉన్నావు పోనీ ఇట్లా గొడవలు పెట్టుకొని? సంతోషం వస్తుందా మనకి? అది లేదుగా. పోనీ నా మొగుడు వద్దని చెప్పి వదిలేసి పోనీ నువ్వు హ్యాపీగా ఉండగలుగుతున్నావా? అది లేదు. మళ్ళీ మొగుడు కావాలి, మళ్ళీ పిల్లలు కావాలి, మళ్ళీ సంసారం కావాలి. అలా కావాలనుకున్నప్పుడు ఎంతో కొంత నువ్వు కూడా అడ్జస్ట్ అయ్యి వెళ్తేనే కదా సంసారాలు నిలబడతాయి. అదే మేడం, నేను అలా ఫ్రెండ్స్ నూకనే మేడం కొడుతుంటాడు ఆయన వచ్చి. నువ్వు మళ్ళీ చెప్పిందే చెప్తే అర్థం లేదమ్మా, నిజంగా చెప్తున్నా. నువ్వు అతను అనుమాన పడ్డం, అతని ఫ్రెండ్స్ గురించో లేకపోతే ఇంకో నువ్వు అడగడం మానే. నిన్ను బాగా చూసుకుంటున్నంత వరకు
నిన్ను బాగా చూసుకోని పక్షం, నీకు ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు, నిన్ను చూసుకోవట్లేదు, నిన్ను ఊరినే కొడుతున్నాడు తిడుతున్నాడు అని అన్నప్పుడు డెఫినెట్ గా నువ్వు మాకు చెప్పు, చట్టపరంగా ఏం చేయాలో విడాకులు ఇప్పించేస్తాము. అతను డెఫినెట్ గా మీకు చేయాల్సిన సెటిల్మెంట్, పిల్లలకి ఏమి ఇవ్వాలి అది ఉన్న దాంట్లో అతనికి ఏదున్నా అతను తదనంతరం మీకే వస్తుంది. లేని పక్షంలో మీరు విడాకులు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కోర్టే చెప్తుంది మీకు ఏం చేయాలి అన్నది. అలా అతను చేయాల్సింది చేస్తాడు, నువ్వు నీ పిల్లలు ఉండండి. ఇక్కడ ఎవరన్నా బలం, ఇప్పుడు గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్లగలగానే ఎవరు కూడా తాగించరు కదా, నీళ్ళు తాగించగలమా? సో ఒక లెవెల్ కి అతనికి చెప్పగలం, ఒక లెవెల్ కి నీకు చెప్పగలం. ప్రతి ఇంట్లో సమస్యలు వస్తాయి, సమస్యలు రాకుండా ఉండవు. అది ఎలా సాల్వ్ చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అని. మనకు కావాలి అని అనుకుంటే డెఫినెట్ గా ఒక దారి ఉంటుంది, మనకి వద్దు అంటే ఏ దారి కనబడదు. సో ఇప్పుడే మీరిద్దరు కలిసి ఉండాలి, అతనితో కలిసి ఉండాలని అనుకుంటే నువ్వు కొన్ని విషయాల్లో తగ్గాలి, నువ్వు టోటల్ గా అన్ని విషయాల్లో తగ్గాలి. అది నువ్వు ఆ మాట ఇంతమంది చూస్తుండగా ఈ ప్రోగ్రామ్ లో చెప్పావు కాబట్టి రేపు నువ్వు చేయకపోతే నిన్ను ప్రతి ఒక్కరు రోడ్డు మీద తిరగలేవు కూడా. కాదు మేడం, నువ్వు నేను చేసుకునేదే నేను నేను చెప్పింది నీకు అర్థం అవుతుంది కాబట్టి నువ్వు పద్ధతిగా ఉంటావు అనుకుంటున్నావు, అతను ఉంటానంటున్నాడు, నువ్వు వెళ్ళి అతనితో సంసారం చేయడానికి నీకు ఇష్టం ఉందా లేదా చూడు. మళ్ళీ ఉండమ్మా, నువ్వు ఆపు. మళ్ళీ వెళ్ళి రెడ్డొచ్చా మొదలాడాడు, నువ్వు ఫోన్ ఆడుతూ మాట్లాడావు, నీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, లేకపోతే ఊసం ఉంది గోసం ఉంది అని మళ్ళీ మొదలు పెట్టావంటే మళ్ళీ ఇదే. నువ్వు అలా పడాలనుకుంటే ఎందుకు ఇప్పుడే విడిపోండి. మేడం మీరు చెప్తున్నారు సరే నేను ఉంటా గానీ మళ్ళీ టార్చర్ పెట్టిందంటే నేను చేస్తాను. టార్చర్ పెడితే మరి చెప్పమంటున్నాం కదా, అప్పుడు వదిలేసా. ఇంకా వచ్చి చెప్పు, నువ్వు ఎవరైతే ఇక్కడ కూడా రాకు, నువ్వు లాయర్ని పట్టుకో, విడాకులు పెట్టుకో, కోర్టు కేసే తీసుకెళ్లి కూర్చోబెడతారు, బుద్ధి చెప్పాల్సినవి చెప్తారు, చేయాల్సినవి చేస్తారు. అతనికి కూడా ఉంది కదా ఇప్పుడు, ఇంతకు ముందు ఎలాగుంది ఇప్పుడు అట్లీస్ట్ ప్రతి ఒక్కరికి మనసు అనేది ఉంటది, మనసాక్షి అనేది ఉంటది. ఇక్కడ ఏం మాట్లాడినా ఇక్కడ మనకి చెప్తూ ఉంటది, ఒరే నువ్వు చేస్తుంది ఏదో పని రా, నువ్వు మారరా, లేకపోతే పోతావని చెప్తుంది. దానికి తగ్గట్టుగా ఎవరైనా తలోకి బ్రతకాల్సిందే. ఈ 3 నెలలు అతను ఆలోచించుకొని మంచిగా ఉన్నాడు అనుకోండి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటది. లేని పక్షులు అతను మారలేదనుకో ఇంకేం చేస్తాం? ఎవరి కర్మకి ఎవరం బాధ్యులం కాదు. విడిపోండి శుభ్రంగా, కోర్టుకు వెళ్ళండి, విడాకులు తీసుకోండి. కోర్టులో బాగా పెడతారు గడ్డి, ఆ గడ్డి అంతా తిని మీకు కావాల్సింది చేస్తాడు. ఇప్పుడు కలిసి ఉండండి, ఆ పిల్లల్ని కూడా పిలవండి సార్ ఒకసారి. నీ పేరేంట్రా? కార్తిక్. నీ పేరు? సంతోష్. ఎవరు పెద్ద ఎవరు చిన్న? ఇద్దరు ఒకే హైట్ లో ఉన్నారు. నువ్వు పెద్దోడా? ఓహో, వీడు తొందరగా ఎదిగేశాడా? ఇద్దరు ఈక్వల్ హైట్ అయిపోయారు. సరే ఓకే. మట్టి తినడం వల్ల వీక్నెస్. ఇప్పుడు కూడా తింటావా మట్టి నువ్వు? బల్పాలు, మట్టి, పెన్సిల్. ఈ స్ట్రెస్ లో ఉంటే, ఈ ఒత్తిడిలో ఉంటే మట్టి అంటే ఏమైనా తింటారు పిల్లలు. మీరిద్దరు తన్నుకోవడం, మీరిద్దరు కొట్టుకోవడం సరిపోయింది కదా. సాధారణంగా ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువ పిల్లల గురించి ఆలోచించాలి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటది, ఇక్కడ వచ్చే కేసులన్నీ పిల్లల గురించి పట్టించుకోరు. నా మొగుడు అటు వెళ్ళాడనో, నా పెళ్ళం ఇటు తిరిగిందనో, అసలు అది రిడిక్యులస్ అనమాట. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. కనీసం మీరు కొంచెం అన్నా ఆలోచించి మన పిల్లలు ఏంటి అన్న ఆలోచన లేదు మీకు ఎవరికి, మీ ఇద్దరికి కూడా. సరే అట్లీస్ట్ ఈ 3 నెలలు మంచిగా ఉండి ఆ పిల్లలు జాగ్రత్తగా చూసుకొని బాగుంటే, అసలు మంచిగా ఉంటే జీవితం ఎలా ఉంటుందని తెలుస్తుంది మీకు. ఎంత ప్రశాంతంగా ఉంటది, ఒకరినొకరు అర్థం చేసుకొని ఆమెకు మీరు విలువిచ్చి, మీరు అతనికి విలువిచ్చి హ్యాపీగా ఉంటే జీవితం ఎంత బాగుంటది తెలుసా? మళ్ళీ మళ్ళీ పుట్టాలనిపిస్తుంది. అది ఒకసారి ట్రై చేసి చూడండి. 3 నెలలు భగవంతుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడని అనుకుందాం, చూడండి. ఇంకా లేదంటే ఇంకెవరు మిమ్మల్ని కాపాడలేరు. ఇంకా అంతే. అంటే అంటారు కదా, డెస్టినీ తలరాతలను ఎవరు మార్చలేమని. ఇది మన తలరాత అనుకొని కోర్టుకు వెళ్ళి మంచి లాయర్ని చూసుకొని విడిపోండి. ఈ 3 నెలలు అయితే మటుకు ఆ పిల్లల మొహాలు చూసి ఎక్కడ మనం తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ తిట్టాలి, ఎక్కడ సర్దుకుపోవాలి, ఇలా ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది. నీకు చెప్తున్నానమ్మా, అది నువ్వు పాటించాలి, నువ్వు పాటించాలి. బయట విషయాలు బయట, ఇంటికి వచ్చినప్పుడు పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఒక పద్ధతి ఉంది కదా. ఫ్రెండ్స్ నచ్చలేదు తీసుకురాక, ఏమైనా చచ్చిపోతావా నువ్వు? ఫ్రెండ్స్ ఇంటికి తీసుకురాకపోతే ఆ ఫ్రెండ్స్ ఫోన్ చేయడం ఆవిడకి నచ్చలేదు, మానే. నువ్వు బయట ఎక్కడన్నా, అరే
ప్రాబ్లం వచ్చింది కాబట్టే కదా ఆవిడ మాట్లాడింది. అంతే మేడం. అది ఇప్పుడు నీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ చేయక ఇక నుంచి అట్లా అంతే దాని కలిసి గురించి వెళ్ళండి, జాగ్రత్తగా బ్రతకండి, జాగ్రత్తగా ఉండండి. వెళ్ళు. రండి. నువ్వు నిజంగా మారి మంచిగా ఉంటే ఆవిడ కూడా ఏమంటది, అలా నిజంగా నువ్వు మారి మంచిగా ఉంటే కూడా ఆవిడ పిచ్చి పనులు చేసి పిచ్చిగా వ్యవహరిస్తే అది కూడా మాకు చెప్పు, ఆవిడ కాస్త గడ్డి మేము పెడతాం. చలో బయలుదేరండి. నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండగుచ్చాను నా ప్రాణం బిండి ఎన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సరిపెయ్యాలని జాసే పుట్టిందిలే పొలికే కల కందని పొలిమేరలలో సినిమే చేతాములే నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం. పార్వతి బాలు వీళ్ళిద్దరు కదా చూశారు. మేడం మాట్లాడింది, సార్ మాట్లాడింది, చేసిన అనాలిసిస్ అంతా విన్నారు. ఈ విషయంలో నాకు నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఒక టాపిక్ మేడం చాలా స్ట్రాంగ్ గా మాట్లాడింది. చిన్న పిల్లలకి, ఆడపిల్లలకి వయసు రాకుండా దయచేసి పెళ్లిళ్ళు చెయ్యొద్దు. ఇదే చెప్తున్నాము, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, ఎన్నిసార్లన్నా చెప్తాము. దయచేసి పేరెంట్స్ ఆలోచించండి. అలాగే ఇంకొక వాల్యుబుల్ పాయింట్ కూడా చెప్పారు ఆవిడ, ఈ గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల కళ్యాణ లక్ష్మి పథకం అని ఈ లోయర్ పువర్ పీపుల్ అంతా డబ్బుల కోసం పెళ్లిళ్ళు చేసేస్తున్నారని, ఆ విషయం ఆలోచించి ఇట్లా కళ్యాణ లక్ష్మి పథకం కింద వచ్చి వాళ్ళకి మనీ హెల్ప్ చేసే వాళ్ళందరికీ కూడా మ్యారేజెస్ రిజిస్టర్ చేయాలనో, పెళ్లిడు వయసు పిల్లలకి ఉందా లేదా అన్నది ఒక స్ట్రాంగ్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏదైనా ఈవెన్ ఒక స్ట్రాంగ్ రూల్ తీసుకొచ్చి ఇట్లాగా మైనర్ మ్యారేజెస్ చేసినప్పుడు దానికి కఠినమైన శిక్ష ఉంటుంది అన్నది ఎలాగ అర్థం చేయిస్తారో చేయించాలి. ఇలాంటివన్నీనే ఇప్పుడు ఈ రోజు పార్వతిని చూస్తే అంత బాధ అనిపిస్తుంది. ఇలాగ ఎంతమంది పార్వతులు ఉన్నారు. ఇంకొకటి బేసిక్ గా నేను ఆడవాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, డెఫినెట్ గా నా భర్త అనే పొసెసివ్నెస్, నా భర్త నాకే ఉండాలనేది ప్రతి స్త్రీకి ఉంటుంది. బట్ అయినా కూడా ఆ పొసెసివ్నెస్ అన్నది ఓవర్ గా మనం పెంచేసుకొని, ఓవర్ గా వాళ్ళ మీద ప్రేమ పెంచేసుకొని, మనం ఎక్కువగా అంటే కొన్ని విషయాలు చూసి చూడనట్టు చిన్న ఉన్నప్పుడు వదిలేసుకొని వెళ్ళిపోతే సంసారాలు బాగుంటాయి అని నాకు అనిపిస్తుంది. అది నేను ఎంతవరకు రైటో రాంగో నాకు తెలియదు. దయచేసి నేను రైట్ అనిపిస్తే అది మీరు పాటించండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ త్వరలో ఇంకో కథతో మీ ముందుకు వస్తాం. నమస్తే.